హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు ఎట్లా దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. గిఫ్ట్ అనేది మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. దోస్తులు, మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కొడలి కాపురం పార్ట్ 119. దోస్తులు, ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి దోస్తులు. అస్సలు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో ఏంటనేది అర్థమవుతుంది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. గట్లనే జర లైకులు ఇవ్వండి దోస్తులు. ఇక మీలాంటి ఇంకా చాలా మందికి మన వీడియో చేరుతుంది. గట్లా చేరినట్టయితే మీరు అందరు మాకు సపోర్ట్ చేస్తున్నట్టే కదా దోస్తులు. ఇక అట్లే మంచిగా సబ్స్క్రైబర్లు కూడా వస్తారు. ఇక మీ ఎంకరేజ్మెంట్ మాకు ఉంటుంది అనేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లనే మన ఛానల్ని ముందుకు నడిపిస్తూ ఉండాలి, మేము ముందుకు తీసుకెళ్తూనే ఉంటాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఏంది బక్కవా గట్ల గుంజుకొస్తే నన్ను గీడాకా గాని తాగల పడితే ఏం చేస్తారు మనకెందుకే? ఎందుకు కోపం అవుతారు? నిన్న మొన్న కొట్టుకొని చచ్చిద్దరు. ఇక మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొట్లాడతారే? నువ్వు భలే ఉన్నావు. గప్లాగాడు ముఖం అంతా విర్రగా పెట్టుకుని పోయినా అని చెప్పినంత మాత్రాన మళ్ళీ ఏదో గొడవ పడతారని తీసుకొస్తేవి. సప్పదాకుండానే ఉన్నారు కదనే, ఏం సౌండ్ ఏం వినిపిస్తలేదు. డోర్ దగ్గరికి పోయి విను, అర్థం అవుతుందిరా. నాకెందుకు అనిపిస్తుంది ఏదో లొల్లి పెట్టుకునేటట్టే ఉన్నాడు మళ్ళీ అనితతోటి, అందుకే తీసుకొచ్చిన నేను నీరు దాకా. అమ్మ మళ్ళీ కొట్టబడుతుంది. ఏమైందయ్యా? బయటికి ఏం వస్తొస్తేనే కొట్టబడుతుంది నన్ను. వద్దండి ప్లీజ్ అండి, ఆపుర్రి, కొట్టకుర్రి. చూసినవా మళ్ళవా సౌండ్ వినిపిస్తానే ఉంది. ఇప్పటిదాకా నేనంటే ఏమంటివి నువ్వు? చూడు వచ్చిండు, పిల్లతోటి లొల్లి పెట్టుకుంటానే ఉన్నాడు. పోరడు పోయిన జోలి మళ్ళెందుకు దానికి? ఇక సపడ కాకుండా ఉండొచ్చు కదా. నాకు ముఖం చూస్తేనే అనిపించింది గిడేమో గట్లా పోతున్నాడు. పలకరిస్తే సపడ కాకుండా ఒక మాట మాట్లాడి ఓవట్టి అనిపించినప్పుడే అనిపించింది. ఇక ఈడేదో మళ్ళీ లొల్లి పెట్టుకుంటున్నాడు పిల్లలతోటి అంటే నువ్వేమో నమ్మకపోతే ఇప్పుడు లొల్లి వినిపిస్తుంది చూడు. అవ్వు బక్కవ్వా, నువ్వన్నదే నిజమే. వాయమ్మో దానికి అంతగానం కొట్టి పాడైతుండేందే వాడు. దాన్ని సావ కొడుతున్నాడు. మొత్తుకుంటుంది కదా ఇంట్లో. నడుగు పోయి చూద్దాం ఏమైందో. ఏమండి ప్లీజ్ అండి, కొట్టకుర్రి నన్ను. చచ్చిపోయేటట్టున్నానండి, కొట్టకుర్రి. ఇప్పటిదాకైతే మంచినే పోయారు కదండి బయటికి, మళ్ళీ ఏమైందండి? వస్తేనే కొట్టబడుతుంది. ఏమండి ఆపుర్రి, కొట్టకుర్రి. చచ్చిపోయేటట్టున్నానండి, కొట్టకుర్రి. హే బద్మాష్దానా కొట్టొద్దనంట అవే. ఇప్పటిదాకా బాజార్లో పోతుంటే గా పక్కనున్నోడు కిరాణా షాప్ కాడ నిలబడి నవ్వుతుండు. ఏమైందా ఇది నవ్వుతుండు అని అనేసి వేరేడు అడిగితే అంటున్నాడు దీని పిల్లం రోజు గా అది కానీ ఇంటికి పోతుంది. ఇక 2-3 రోజుల నుంచి పోతలేదు ఎందురో, ఏం సంగతి ఏం నడుస్తుంది అని అనుకుంటుర్రే. నువ్వు చేసిన కథ అంతా ఊరంతా తెలిసిపోయినట్టుంది. నాకు మాత్రమే మెల్లగా తెలిసింది. ఇక పనికి కదా పోతున్నావు అనుకున్నా కానీ గింత రచ్చరచ్చ చేస్తావని అనుకోలేదే. ఇక కొట్టకని ఎట్లంటవే నువ్వు? ఏమండి కొట్టుకురండి ప్లీజ్ అండి, కొట్టుకురండి. దొంగముండ నోర్మి అవాజ్ బయటికి రానియక్. మీరు కొట్టే దెబ్బలకు నేను ఏడవకుంటే ఎట్లుంటానండి? ప్లీజ్ అండి కొట్టుకుర్రి. మా అమ్మ ఎవరైనా ఉన్నారా? కాపాడుర్రి, నన్ను కొట్టి చంపుతున్నా మొగడు. ఓ మాది ఏమైంది? మాది గంటగానం కొట్టబడుతుంది. మళ్ళా లోపలికి పోదాం నడుసా. దొంగముండ నువ్వు చేసిన పనికి ఊర్లో నేను తలెత్తుకోలేకపోతున్నానే. మంచిగా దర్జాగా వచ్చేసరికి మంచిగా వండినవు. నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మొత్తగా మంచిగా వంతున్నావే నువ్వు. బిడ్డ అయ్యేలా నేను సావనే కొడతా నేను. వచ్చిరా మల్లక్క, నన్ను కొట్టి చంపుతున్నారే. ఓ మల్లక్క నేను చెప్పురే, నాది తప్పైందని చెప్పింది. రోజు వచ్చి కొడితే ఎట్లనే మల్లక్క? నా పిల్లలు అగడైతారే మల్లక్క, జర చెప్పే మల్లక్క. ఏంది మరిది గంతగానం కొట్టబడితే? వద్దు అయ్యా గట్ల నా పిల్లని సావ కొడుతున్నావు. రేపు నీ పిల్లలు అనాథలు అవుతారు. ఇక అతను తప్పు తెలుసుకొని 2-3 రోజుల నుంచి ఇంట్లోకి బయటికి వెళ్తలేదు. మళ్ళీ వచ్చి ఏమైందయ్యా గంతగానం కొట్టబడితే మరిది? ఈ దొంగముండ వల్ల ఊర్లో ఇజ్జత్ ఇస్తలేరు ఏ కొడుకు. పోతుంటే వస్తుంటే చూసి నవ్వుతురు నన్ను. నేను ఎవరిని చెప్పుకోవాలి దీనికంటే? నేను సచ్చుడే బెటరు. ఈ అమ్మ నేనన్నా వస్తా, ఇదన్నా ఎట్లన్నా బతకని ఈ బాధ నేను పడలేకపోతున్నా. ఊక అనిత నువ్వు అట్లనే గంటగానం విడవబడితే పిల్ల గొంతు ఎండుకపోతుంది. జర ఊక పిల్లగా అది చచ్చిపోయేటట్టుంది. గంటగానం కొడతా ఆ పిల్లని. నేను అనుకుంటూనే ఉన్నా ఏదో కోపం మీదనే వచ్చినట్టుంటూ సపడ కాకుండా పోతుండే ఇంట్లోకి అని అంటనే ఉన్నా. మళ్ళాతోటి నడు పిల్ల పోదాము, ఆ పిల్లగాడు కొట్టుకునే వల్ల మళ్ళీ ఏమో లొల్లి అవుతున్నట్టుంది అంటనే ఉన్నా. పిల్ల సౌండ్ వినిపిస్తూనే ఉంది ఏడుస్తున్నట్టు. ఈ అమ్మాయి ఇంటికి వస్తే ప్రశాంతత లేదు. దీని ముఖం చూస్తే అది చేసిన తప్పులే గుర్తు రాబట్టే. బయటకు పోతేనేమో ఎవరిని నెగ్లని ఇస్తలేడు. ఇది చేసినవన్నీ గుర్తు చేయబట్టే ఇక నేను ఏం చేస్తే వదినా. దీనివల్ల నాకు నరకం చూపిస్తుంది. సస్తేనన్నా ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుంది. ఇక ఏం చేతు నాకు సామాన్ వస్తలేదు. ఈ అమ్మాయి బతికేదానికంట దేనన్నా వాడి సస్తా. నేను ఇప్పుడే వెళ్ళిపోతా ఇంట్లోకించి. నీ అమ్మ
ఓ మరిది ఆగు మరిది, ఎందుకు అట్లా తొందర పడుతున్నావు? సస్త సస్త అన్న పడుతుంది, ఓయ్ ఆగు. ఆగు పిల్లగా, ఎందుకంత ఆవేశం వద్దండి. బతికేం లాభం ఉంది? ఇది బతుకున్నాగానే నన్ను చంపేసింది, ఇక నేను బతికేం లాభం? ఏయ్ నోర్మి బిడ్డ నోర్మి, నేనే వస్తా, సంతోషంగా ఉండు నువ్వే. నుంచుకొని బతుకు అట్లనే ఇక. మళ్ళక్క ఉంటే నాకు శాతం అయితే లేదు, లేవనీకే మస్తు కొట్టిండే అక్క. జరబోయి నా మొగుడిని కాపాడుపే అక్క, నీకు దండం పెడతానే ఓయక్క, కాపాడుపే నా మొగుడిని. వాయమ్మ, మొగనికి మనసు పాడైపోతే ఏం చేయలేం చూడు, ఎట్లు కాబట్టి చచ్చిపోతా అని చెప్పి నడివే అమ్మ, ఓయవ్వ నడివే, మనమన్న కాపాడు మా పిల్లగాని. నిజంగానే దేంట్లన్నా దుంకి చచ్చిపోగలనే తల్లి పాడుగాను, ఎక్కడ వచ్చింది. నడివే నడివే. ఈ అమ్మ ఈ దొంగ ముండ వల్ల బతికే భారం అయిపోయింది నాది. బతికెవరిని ఉద్ధరించేది ఉంది? నేను చస్తనే చస్తా, చక్కగా అవుతుంది బిడ్డ. మోగనికి తిప్పల పెట్టింది సచ్చిండు మొగడు అనుకుంటారు. అరే రే ఈ పోరాడు ఏడు కురుకుతున్నాడు అంతగానము, గుడ్లన్నీ ఎర్రగెట్టిండు, ఏడికి అంతగానం వరకు కాబట్టే. ఓ పోరడా, ఏంది ఏం సంగతి, ఏడిపోతున్నావు? ఏట్ల పోతున్నానే, ఏట్లకి? ఈడేంది తల తిక్క సమాధానం చెప్పి పోబట్టే. ప్రతి ఓడికి నేనంటే అలసైపోయినా, ఈ అమ్మాయి బతుకో ఏమో, వెళ్ళిపోతా, నేను చచ్చే పోతా ఇక. అదే నేను ఇప్పుడు ఏమన్నానని గంటగనం అవుతున్నాడు పోరాడు, చచ్చిపోతా అంటాడు. గీత చిన్న మాటకేనా ఏమైంది పిల్లగా గట్ల కళ్ళలో పెట్టినావు అన్న గీతానికి పిల్లగాడింది గంతగానం బాధపడబట్టి. వారిని పోరగా గింతగానం కోపం ఉంటే ఎట్లా పోరగా, చిన్న మాటకి చచ్చిపోతా అంటే నా మీద పడతారు అయ్యా ఏమన్నా, ఎందుకు చచ్చిపోతావు? ఓ పోరగా ఆగు ఆగు, ఉట్టి అన్నా మజాక్ కన్నా, పోరడా ఆగు. వాయమ్మ, ఏమయ్య పిల్లగాడు గట్టు కాబట్టి సస్తాను కాబట్టి పిల్లగాడు. రండి మళ్ళా ఇడుకు పోతారు మీరు కూడా. ఏమే తాత మంచి నిలబడిగా పిల్లగా నాపవు, సస్తా నురుకుతుంటే చూసుకుంటే నిలబడ్డవేంది? అరే నేనేమన్నానే తల్లి, ఏమనలేదుగా పోరని. ఒక్క మాట ఏమన్నా అంటే ఏమైందిరా పిల్లగా గట్ల ముఖమంతా గట్ల పెట్టినావు, కళ్ళేమో గట్లయినవి, ఏంది గంత గరం మీద ఏడుకోతున్నావు అని అడిగినా, గంత దానికి ఎట్లా పోతున్నా అని చెప్పుకుంటావు కాబట్టి, గంత కోపం ఉంటే ఎట్లా పిల్లగానికి, నేను ఏమన్నా చచ్చిపోతాను పోతున్నాడు. ఓరి ఎర్రి ముసలోడా, ఆ పిల్లగాడు సస్తన్నది నువ్వన్నదానికి కాదురయ్యా, నీకేం అర్థమయ్యింది? ఆ పిల్లగాడు నిజంగానే సత్తాని ఇంట్లో ఆలుమొగలు కొట్లాడుకొని ఏట్ల కోతాని పోతున్నాడు. మేము కా పిల్లగాని ఇంకా మేము ఉరుకొస్తున్నాము, నువ్వు అన్నందుకు సస్తాను సానికి పోతున్నాను నువ్వు అనుకుంటున్నావు. నడువు నడువు, పిల్లగాని కాపాడదాంపా. అయ్యా అవునా, నేనన్నదానికి ఈడు ఎంతగానం ఎందుకు అదైపోయి అబ్బా అని నేను అనుకుంటున్నా. వాయమ్మో, నేనే మనకు ముందుకే తెగ నా పిల్లం ఏం లేదు, ఇంటికి పోతే లొల్లి పెట్టుకుంటుంది, ఏమన్నావయ్యా గా పిల్లగాడు చావనికి పోయింది అని అంటది అనుకుంటున్నా. గంతలో నేను వచ్చి చెప్పబడుతుంది. అమ్మో నడుపోదాం పారి. సరిపోయింది పట్టు, కోసింత ఉసరంలోని కోసింత అన్నట్టుంది ముసలోడు బేరం. ఏంది ముసలయ్యా, నీకు అర్థం కాలేదు? ఆ పిల్లగాడు గంటగానే నేర్చుకుంటా పోతుంటే ఇంతకీ ఏం లొల్లయింది ఆల్మొగలకు? ఇవి ఉంటాయి కదా పెళ్ళ మొగల ముచ్చట్లు, దాంట్లో ఏం లొల్లయిందంట. నేను అయితే బావయ్యా దబ్బనవా. ఓయమ్మో, ఈయన ఇంకా ఉరకలేక కాళ్ళు గుంస్తున్నవి, ఎంతగానో ఉరకబట్టే దొరకం కూడా దొరుకుతలేడు. ఓ బక్కవా ఆగు, నేను కూడా వస్తున్నా కదా. వాయమ్మో, నా ముసలోనికి ఏమైంది? దా పక్క వెంకలు ఉరుకుతున్నాడు. ఏమొచ్చింది అయ్యా, ఈ వయసులో ఆంక ముసలాన్ని ఎంబడి ఉరకబడుతుంది ఓయ్యా. ఓ బక్కవా, కింద పడే ఉచ్చరం ఎల్ల ఉరకరాదు, నేను ఎంకనే ఉన్నా. ఓయమ్మో, నా ముసలోనికి ఏమైంది? ఈ బక్క వెంబడి ఉరుకుతున్నాడు. ఓ బక్కదానా, నా మొగని వసం చేసుకున్నావే. ఓయమ్మో, ఈయన కూడా ఇంటలేడు, కట్టురు కాబట్టి నన్ను అందుకే పట్టించుకుంటలేడు ఆగి ముసలోడు. అంటే రచ్చకట్ట మీద కూసుతాడు గా ముసల్దాని మొగంతోటి. ఆ ముసల్దానికి అలవాటైందా ఏంటి నా మొగడు? ఓయమ్మో, నేనేం చేతో, నేనెవరికి చెప్పుకుందో నా బాధ. ఓ ముసలోడా, గిట్ల చేస్తేంద్రయ్యా, ఈ వయసులో నీకేం పోయే కాలం వచ్చారయ్యో. ఏమైంద్రయ్యా, కా ముసల్దాని ఎంబడుక పడుతుంది, అదేం మంది పెట్టింద్రయ్యో నీకు? ఆగమన్నా ఆగుతలేడే నా ముసలోడు, ఏమైంద్రయ్యా నీకు? ఓ మగుడా, నా మగుడా, గా ముసల్దాంతోటి లేచిపోతున్నావేంద్రయ్యా నువ్వు? ఎవరయ్యా నన్ను చూసుకునేటోళ్ళు? గా ముసల్దానికి ఎప్పుడు సోపతై తీరయ్యో, నన్ను ఎప్పుడు చేస్తీరయ్యో. నేను గీరే ఇడ్చుకుంటా ఉండే బదులు గా బక్కమ్మ మొగంతాని పోయి గీ విషయం ఏంటో చెప్తాను. ఇక గా ముసలోని కన్నా చెప్తే ఏమన్నా ఆలోచిస్తాడో ఏమో. ఓయమ్మో, ఏం చేతు, వీళ్ళిద్దరు ఎడికి లేచిపోయిర్రు. ఈ ముసలళ్ళకి ఇప్పుడేం పోయే కాలము, గిప్పుడు లేచిపోతిర్రు. అరే గీ బుచ్చ వస్తుంది కదా, మా ముసలి కనబడ్డదేమో అడుగుతా. ఏం చేయటో ఓయమ్మో, నా ముసలోని ఎగరేసుకొని పోయింది గా ముసలి. నేనేం చేతు, నేను ఎవరికి చెప్పుకుందో.
ఓ బుచ్చాబా, మా భార్య కనిపించిందా నీకు? అనిపించిందయ్యా బక్కయ్యో, ఓ బక్కయ్యా, నా మొగడు నీ పిల్లం లేచిపోయిర్రయ్యో, ఓ బక్కయ్యా. ఓ బుచ్చాబా, ఏం మాట్లాడుతున్నావు? మాతుండే మాట్లాడుతున్నావా? మన వయసులేంటివి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా పెండ్లం నీ మొగడు లేచిపోవడమేంది? అవునయ్యో, నేను ఇప్పటిదాకానే చూసినయ్యో. ఈ అమ్మ, ఏం మాట్లాడుతున్నావు బుచ్చమ్మ? ఇంకోసారి నువ్వు నోట్లకించి గా మాట వచ్చిందంటే అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. ఆ, నా పెండ్లము చాలా మంచిది. దానికి గట్లాంటి ఇత్తులు గిత్తులు తెలియదు. ఏమనుకుంటున్నావు చిత్తులు? లేదు బక్కయ్యో, నేను చూసినయ్యో, నీ పిల్లం ఏ మందు పెట్టిందో నా మొగనికి లేవబెట్టుకొని పోయిందయ్యో. ఇప్పుడు నేను చూస్తుంటేనే పోయిర్రయ్యో, నేను పిలుస్తున్నా కానీ నా దిక్కు చూడలేదయ్యో. ఏంది గీమె గింతగానం ఏడవబట్టి? గా ముసలిది గీ ముసలోడు గీ వయసులో ఏడికి లేచిపోతారు. ఈమె భ్రమ పడుతుందా ఏంది గిట్లా? లేకేమన్నా పిచ్చి పట్టిందా? గా ముసలోని మీద గంత పానం ఉందా ఈమెకు? అరే ఊకో బుచ్చావా, ఏం చిన్న వీళ్ళలాగా ఏడుస్తున్నావు? గింత వయసు వచ్చింది, ఏంది అనేది ఆలోచించేది పోయి ఏడ్చుకుంటూ వస్తావు. ఏకి లేచిపోయారు వాళ్ళు, ఏడిపోతారు వాళ్ళకి ఈ వయసులో. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ఆ? నీకు అర్థమైతలేదు బక్కయ్యో, నీ పిల్లం నిన్నప్పుడు చేసిపోయింది, నా మొగుడు నన్నప్పుడు చేసిపోయిండ్రు. ఇక ఇప్పుడు ఏం చేద్దాము? ఓ బుచ్చావా, గీ మాట 10 మందికి ఎవరికైనా చెప్పేవు, సిగ్గుపోతుంది నీది నాది. జర ఉండు, జర సబర్గా అమ్మ. ఏంది అంతగానో విడవబడితివి? ఊర్లో ఎవరన్నా ఉంటే నిజంగానే అనుకుంటారు గా ముసలికి ఏం పాడు రోకము గిప్పుడు లేచిపోవడం ఏంది అని నవ్వుతారు, తూతూ అంటారు. జర్రా సబర్గా నువ్వు ఎందుకు అట్లా ఆగమవుతున్నావు? జరసేపు ఆగి చూతాము, వస్తారా లేదా ఎక్కడ పోయిర్రు అనేది తెలుస్తుంది కదా. ఏం తెలియక ముందుకే నువ్వు గట్లా అంటే ఎట్లా? లేదు బక్కయ్య, నేను చూసిన నా కళ్ళతోటి నీ పిల్లం ముంగట ఉరుకుతుంది, నా మొగుడు ఇంకా ఉరుకుతున్నాడు. అరే ఎవరికైనా ఏమైనా అయ్యిందేమో, ఉరుకుతున్నారేమో గట్లా అనుకోవచ్చు కదా. గట్ల ఎట్లా అనుకుంటావు నువ్వు? అయినా జర్రసేపు ఓపిక పట్టు, నేనున్నా నీకు తోడుగా. నువ్వేం టెన్షన్ పడకు. 1 గంట 2 గంటలు చూతాము, చూసినాక అప్పుడు ఆలోచిస్తాము, నిర్ణయం తీసుకుందాం. కానీ ఏంది ఇంతగానో విడవబడితివి? జరాగు, మంచినీళ్ళు తీసుకొస్తా, తాగుదు. ఏమో ఈయన నాకు మంచి నిలుస్తుంటాడు, నాకెందుకు? ఇప్పుడే నా మొగనికి అదేం మందు పెట్టిందో ఎగిరేసుకొని పోయింది. మళ్ళీ గీడేమన్నా మందు కలుపుకొస్తే నన్ను ఎగిరేసుకొని పోతే మేము ఆగమే అయిపోతాము.